హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ నగర్ హైదరాబాద్. సో మనం ఏదైతే కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 చూసామో దాంట్లో ఇప్పుడు మనకి ఈ యొక్క వీడియో ద్వారా 21వ ప్రశ్న నుంచి నేను ఇప్పుడు 30వ ప్రశ్న వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఇది ఎక్స్క్లూజివ్ గా ఎఫ్డిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఇటువంటి ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం అథమెటిక్, స్టాటిస్టిక్స్ అండ్ ప్లేన్ జామెట్రీ ఈ యొక్క 3 కాంపోనెంట్స్ మీద మనం కండక్ట్ చేసినటువంటి కాంప్రహెన్సివ్ టెస్ట్. 21వ ప్రశ్న చూద్దాం. The opposite angles of a cyclic quadrilateral are 9. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే మనం ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సర్కిల్ లో మనం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుందామని ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే సో దీన్ని మనం ఒక క్వాడ్రిలేటరల్ గా తీసుకున్నాం. సో అంటే మన ఒక సర్కిల్ లోపల క్వాడ్రిలేటరల్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తామంటే సింపుల్ గా ఇక్కడ మనకి చక్రీయ చతుర్భుజం అని చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ చక్రీయ చతుర్భుజం ఇచ్చాడో ఈ యొక్క చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏమవుతాయి అంటే సో మనం సప్లిమెంటరీ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 degrees ఉంది అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 120 degrees ఉంటుంది కనుక సో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆర్ అన్నాడు. సో కాంప్లిమెంటరీ, ఈక్వల్, సప్లిమెంటరీ, యాక్యూట్ యాంగిల్స్. ఆన్సర్ విల్ బి సప్లిమెంటరీ అంటే సంపూరకాలుగా మనం మాట్లాడాలి. ఎందుకంటే 60 degrees plus 120 degrees is equal ఎంత అంటే 180 degrees. సో ఎప్పుడు మనం ఒక రెండు కోణాలని సంపూరకాలు అని చెప్తామంటే సో సప్లిమెంటరీ యాంగిల్ ద సమ్ ఆఫ్ ద 2 angles equal to 180 degrees they are known as supplementary pair of angles. కనుక చక్రీయ చతుర్భుజం అంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అది యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ 3 అనేది సంపూరక కోణాలుగా ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. What is the largest number of non-overlapping sectors that can be created when a circle is crossed by 3 straight lines అంటున్నాం. అంటే మనం ఒక 3 straight lines తీసుకున్నప్పుడు యొక్క 3 straight lines తీసుకున్నప్పుడు యొక్క 3 straight lines నుంచి అక్కడ మనకి ఏమంటారంటే when a circle is crossed by 3 straight lines అంటున్నాడు. What is the largest number of non-overlapping sectors అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి సెక్టార్స్ అన్నప్పుడు మనం ఇక్కడ త్రిజ్యాంతరములు అని చెప్తా ఉంటాం. ఒక వృత్తం 3 సరళ రేఖలను ఖండిస్తూ పోయినప్పుడు ఒకదాంతో ఒకటి ఏకీభవించని గరిష్ట సంఖ్యలో ఉన్న త్రిజ్యాంతరముల సంఖ్య ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ సెక్టార్స్ అంటున్నారండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ సో నాన్ ఓవర్లాపింగ్ నాన్ ఓవర్లాపింగ్ సెక్టార్స్. సో నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ సెక్టార్స్ కి సింపుల్ గా ఫార్ములా n into n plus 1/2 plus 1 అండి. ఒక షార్ట్ కట్ ఫార్ములా గా మీరు ఇక్కడ తీసుకోవడానికి ప్రయత్నించండి. గరిష్ట సంఖ్యలో గల త్రిజ్యాంతరములు, ఎందుకంటే 3 సరళ రేఖలను ఇచ్చాడు. ఇక్కడ మనకి n వాల్యూ ఎంత అంటే 3 గా తీసుకోవాలి. ఇక్కడ n వాల్యూ 3 గా తీసుకోవాలి. మరి n వాల్యూ 3 రాసినప్పుడు యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 3 into సో 3 plus 1/2 plus 1 అండి. 3 into 4 12 అవుతుంది. 12/2 plus 1 that is 6 plus 1 అండి. సో ఆన్సర్ ఎంత చెప్పాలంటే the largest number of non-overlapping sector will be 7 is the correct answer. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇది n1 గా తీసుకోండి, ఇది n2 గా తీసుకోండి, n3 అంటే ఇక్కడ 3 స్ట్రైట్ లైన్స్ అని చెప్తా ఉండడు కనుక ఇక 3 స్ట్రైట్ లైన్స్ గురించి ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి సో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ద సెక్టార్స్ విల్ బి 7 సెక్టార్స్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. షార్ట్ కట్ ఫార్ములా n into n plus 1/2 plus 1 అంటే n అనేది నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. So the mean and the median of a moderately symmetric distribution are 43.5 and 46 respectively. Find the mode of the distribution. So for a moderate symmetric distribution, we have an empirical relation between mean, median, mode. So mode is equal so 3 median minus 2 mean. So ఎప్పుడైతే మనకి ఇక్కడ median value, mean value ఇచ్చాడో we can easily calculate the mode for the given symmetric distribution. పరిమిత సౌష్ఠవ విభాజనానికి సో మోడ్, మీడియన్, మీన్ కి మధ్య ఉన్నటువంటి అనుభావిక సంబంధం అంటే ద ఎంపిరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ ఇస్ ఈక్వల్ మోడ్ విల్ బి బాహుళకం ఇస్ ఈక్వల్ 3 into మధ్యగత మైనస్ 2 into అంకమధ్యమం. దెన్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే మోడ్ వాల్యూ. Then mode is equal 3 into how much is the median value? So the median value will be 46 and the mean value will be 43. అంతే కదా, mean and median respectively అంటున్నాడు కనుక so median is 46 minus 2 into mean value 43.25. Right. 46 into 3, 3 6 are 18 and 3 4 are 12 plus 1 13. 138 minus 43 into 2 46 and 0.47 గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి సింపుల్ గా సో అంతేనా. సో 87.
సో 8 లో 7 పోతే 1 చెప్తాము, 13 లో 8 పోతే 5 అంటే యువర్ ఆన్సర్ విల్ బి మోర్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 51 గా తీసుకోవచ్చు. యువర్ ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అండి. సో ఎప్పుడైతే మనకి ఒక డిస్క్రీట్ డేటా ఇచ్చాడు, సో ఎగ్జామినర్ మనకి ఒక డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ సో మోడ్ కనుక్కోవాలంటే మనం మొదట తీసుకోవాల్సింది ఏంటంటే సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మనం తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూగా తీసుకుందాం, ఇది ఎఫ్ వాల్యూస్ గా మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం. ఎప్పుడైతే మనకి ఎగ్జామినర్ మనకి ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఎక్స్ అంటే అబ్జర్వేషన్స్ 10 and 12, 14, 16 and 18. Now frequency values are 2, 3, 5, 7, 8 ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఈజీగా చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడో మనకి ఇక్కడ మీడియన్ వాల్యూ కావాలంటే ఎప్పుడు కూడా ఏం కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మనం కనుక్కుంటాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే వీటిని మనం తెలుగులో సంచిత పౌనఃపున్యాలు అని చెప్తా ఉంటాం. సంచిత పౌనఃపున్యాలు, రైట్ ఫ్రెండ్స్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సో యథావిధిగా ఇక్కడ రెండు ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అదే తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 కి 3 కలపాలి. 2 + 3 ఎంత అంటే 5, 5 + 5 ఎంత అంటే 10, 10 + 7 17, 17 + 8 ఎంత అంటే 25 గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సో మీడియన్ కనుక్కోవాలంటే డిస్క్రీట్ డేటాలో మనం ఇక్కడ సింపుల్ గా చూడండి n/2 తీసుకుంటాం. n/2 అంటే n ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ అండి. క్యాపిటల్ N విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే సో దాన్ని మనం సిగ్మా ఎఫ్ అని చెప్తూ ఉంటాం 25. కనుక క్యాపిటల్ N అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ 25, 25/2 ఎంత అంటే 12.5. సో మనం చూడాల్సింది మొదట ఈ యొక్క 12.5 అనేది మన యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉందా, లేనప్పుడు దాని నెక్స్ట్ వాల్యూ తీసుకోండి. సో దాని నెక్స్ట్ వాల్యూ ఎంత అంటే 17 గా తీసుకోవాలి. ఆ 17 యొక్క ఎక్స్ కరస్పాండింగ్ వాల్యూనే మనం ఇక్కడ మీడియన్ గా తీసుకుంటాం. కనుక 12.5 లేదు కనుక 12.5 నెక్స్ట్ వాల్యూ 17 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూనే మీడియన్. సో దాని యువర్ మీడియన్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 16 అనేది సరైన సమాధానం ఇక్కడ ఇవ్వవచ్చు. అంటే the corresponding value of x for which the cumulative frequencies are equal to n/2 or just above n/2 is nothing but the median of the given discrete data. అంటే ఇక్కడ మనకి ఏం చేసుకోవాలంటే సంచిత పౌనఃపున్యాలలో n/2 కి సమానమైన విలువ లేదా n/2 కంటే నెక్స్ట్ వాల్యూ జస్ట్ అబోవ్ వాల్యూ తీసుకొని దాని యొక్క x యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ x చలరాశి నుండి మనం మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటాగా తీసుకోవచ్చు. మధ్యగతం చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ 25. సో క్రింది దత్తాంశ విభాజనకు అంక మధ్యమం కనుగొనండి అంటారు. సో సింపుల్ గా మనం ఇక్కడ అంక మధ్యమం కనుగొనాలి అంటే సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు కనుక అంక మధ్యమం అండ్ మీ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అన్నాడు. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎం బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అండి. ఓకే, ఎం అంటే ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలంటే మిడ్ వాల్యూస్ గా తీసుకోవాలి. సో క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ అండి. ఇప్పుడు మన క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ మనం ఇక్కడ తీసుకోవడానికి మనం ఒకసారి ప్రయత్నిద్దామండి. క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ 0 to 5 అంటే మిడ్ వాల్యూ వచ్చి 2.5, 5 to 10 అంటే ఇక్కడ మిడ్ వాల్యూ 7.5, 10 to 15 అంటే 12.5, 15 to 20 అంటే 17.5 and 20 to 25 అంటే సో 22.5. సో దీస్ ఆర్ ద మిడ్ వాల్యూస్ అండి. సో ఎప్పుడైతే మనకి మిడ్ వాల్యూస్ వచ్చాయో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సిగ్మా ఎఫ్ఎం. కాబట్టి ఇక్కడ ఎఫ్ఎం వాల్యూస్ మనం ఇంకొక కాలం తీసుకొని ఇక్కడ మనం ఇంకొక రో తీసుకొని ఎఫ్ఎం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎఫ్ఎం అంటే ఎఫ్ వాల్యూని ఎం వాల్యూ. సో 6 2 12 అండి, 6 into 0.5 3, 12.3 ఎంత అంటే 15 చెప్పాలి. ఇక్కడ మనకి ఎఫ్ఎం వాల్యూ 15 వచ్చింది. 9 7s are 63. ఓకే, సో 9 7s are 63. 9.5 into 9 అంటే 4.5. దిస్ విల్ బి ఈక్వల్ టు 67.5 అండి. సో 13 into 12 అండి అండ్ 0.5 తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో 13 into 12.5 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 13 into 12.5 అంటే ఇక్కడ 13 12 అండి. సో 12 3s are 36 అండి, 12 అంటే 156. 156 కి మనం ఎంత యాడ్ చేయాలంటే సో 6.25 యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే 162.5 గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. 162.5 అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ 8 into 17.5 అంటున్నాడు కనుక 8 into 17.5 అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్ గా ఏం చెప్పవచ్చు అంటే సో 56 అండి 136, 17 8s are 136 వస్తుంది. ఓకే, సో 136 కాబట్టి 8 into 0.5 4 అండి. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 140 గా చెప్పవచ్చు. 4 into 22.5, సో 22.5 కి డబల్ 45 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ డెఫినెట్ గా ఏమవుతుందంటే 90 అని మనం చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి సిగ్మా ఎఫ్ఎం వాల్యూ అంటే ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మొత్తాన్ని ఎడిషన్ చేయాలి. అంటే ఇక్కడ 15, 67.5, 162.5, 140, 190 సబ్మిట్ చేసి సిగ్మా ఎఫ్ వాల్యూ. సో సిగ్మా ఎఫ్ అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మొత్తం కలిపితే వస్తుందండి. సో 6 + 9 15, 15 + 13 28, 28 + 4 32, 40 అండి. కనుక సిగ్మా ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. మనకు సిగ్మా ఎఫ్ఎం కలుపుదాము. ఇక్కడ 15 + 16 7.5 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 162.5 ప్లస్ 140 ప్లస్ 90 గా తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇక్కడ 162.5 అండ్ 0.5 ఇక్కడ 0.5 1 అవుతుంది కనుక ఇక్కడ 160 220 220 ప్లస్ 10 అండి 230. సో 230 ప్లస్ 15 సో 245 అవుతుంది. ఇక్కడ 140 ప్లస్ 90 230 అండి. అంటే ఓవరాల్ గా ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 475/40. సో 475/40 అంటే దీన్ని మనం 47.5/4 గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ 4 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే 1 టైమ్ 70 లో 1 అంటే ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. 4 11 జా 44 35 అంటే ఇక్కడ డెఫినెట్ గా మనం ఇక్కడ 4 8 జా 32 అంటే మళ్ళీ 30 మిగిలింది 4 7 అంటే ఇక్కడ ఓవరాల్ గా అప్రాక్సిమేట్ గా మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 11.75 అండి. సో 11.75 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సో ఒక కంటిన్యూస్ డేటా క్లాస్ ఇంటర్వల్ అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ కి మనం ఐడెంటిఫై చేయడానికి సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్ తీసుకుంటాం. సో ఇచ్చినటువంటి ఏదైతే టేబుల్ ఇచ్చాడో ఆ టేబుల్లో మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్ తీసుకోవాలి, ఎఫ్ఎం వాల్యూస్ తీసుకొని ఒక ఎఫ్ఎం మొత్తం కలిపామనుకోండి. సో మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఎం ఈక్వల్ ఎంత వచ్చింది అంటే 475 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది అంటే 40 వచ్చింది. కనుక 475 ని 40 తో డివిజన్ చేయడం ద్వారా you get the value 11.875 is the mean of the given distribution. Next question చూద్దాం 26th question. Find the geometric mean of the following distribution అండి. సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 ఇచ్చాడు. సో 6 నెంబర్స్ ఇచ్చాడు కనుక ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ A1 A2 A3 A4 A5 అండ్ A6 అన్నాడండి. ఎప్పుడైతే మనకు ఒక 6 అబ్జర్వేషన్స్ యొక్క జామెట్రిక్ మీన్ వాల్యూ అడుగుతాడో ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఇక్కడ 6 అబ్జర్వేషన్స్ ఉంటే 6th రూట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ తీసుకోవాలి. వీటిని మనం అబ్జర్వేషన్స్ గా తీసుకుందాం. అంటే ఇక్కడ nth రూట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఇస్ నథింగ్ బట్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్. ఫ్రెండ్స్ వెరీ సింపుల్ ఇక్కడ 6th రూట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్. మరి 6th రూట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంది అంటే సో 6th రూట్ ఆఫ్ ప్రొడక్ట్ విల్ బి 5 into 25 into 125 into 625 into 3125 into so 15625 అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఇక్కడ చెక్ చేయగలిగితే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 అని 5 power 1 గాను 25 ని 5 power 2 125 5 power 2 625 5 power 4 3125 5 power 5 15625 will be 5 power 6 అని. ఇక్కడ 6th రూట్ ఉన్న పవర్ లో 1/6 అవుతుంది. ఇక్కడ ఒకసారి బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ నేను సింపుల్ గా యాడ్ చేస్తా 1 + 2 + 3 + 4 + 5 + 6 హోల్ పవర్ 1/6 గా ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ యాడ్ చేస్తే 15 12 + 6 అండి 21 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 5 పవర్ 21/6 అండి. మరి ఇప్పుడు 5 పవర్ 21/6 అన్నప్పుడు ఇక్కడ 6 లో సో 21 లో 3 టైమ్స్ కనుక ఇది 5 పవర్ 3 గా రాయొచ్చు. ఇంకా 5 పవర్ సో 5 అంటే 6 3 గా 18 అండి 3 వస్తుంది 3/6 అండి. ఇప్పుడు 3/6 అంటే సింపుల్ గా 5 పవర్ 3 అంటే 125 అండ్ 3/6 అంటే 1/2 కాబట్టి దీన్ని మనం √5 గా రాసుకోవచ్చు. యువర్ ఆన్సర్ విల్ బి 125 √5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి 5 పవర్ 21/6 వచ్చింది. దీన్ని నేను సో 5 పవర్ 3 into 5 పవర్ 3/6 రాస్తాను. ఎందుకంటే 6 లో 21 అంటే 6 3 టైమ్స్ ఇంకా రిమైండర్ 3 అంటే 3/6. మరి ఇప్పుడు 5 పవర్ 3 అంటే 125 అండ్ 5 పవర్ 3/6 అంటే 5 1/2 అండి. సో 5 1/2 ని మనం √5 గా రాయొచ్చు కనుక ఆన్సర్ విల్ బి 125 √5 is the correct answer. So coming to next question 27th question అండి 27. The median of the 7 observations is 35. Each observation less than the median is decreased by 9 and each observation more than the median is increased by 12. ఇక్కడ 17 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి n+1/2 అబ్జర్వేషన్ అంటే దిస్ విల్ బి ద సో 8th అబ్జర్వేషన్ అవుతుంది. 8th అబ్జర్వేషన్ ఎంత అంటే 35.
అంటే ఇక్కడ మనకి సో 17 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఈ చాప్టర్ లెస్ దెన్ ద మీడియన్ ఈస్ డిక్రీజ్ బై 9 అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయంటే ఇక్కడ 4. ఇక్కడ మనకి ఓవరాల్ గా ఇక్కడ ఒక 8 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఓకేనా. సో యువతలు కూడా ఒక 8 అబ్జర్వేషన్స్ ఉంటాయని చెప్పి మనం ఇక్కడ తీసుకోవచ్చు. 8 అబ్జర్వేషన్ అంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ n ఆడ్ నెంబర్ అయినప్పుడు సో n+1/2 అబ్జర్వేషన్ విల్ బి ద n+1/2 అబ్జర్వేషన్ వాల్యూ ఈజ్ మీడియన్ అని. ఇప్పుడు n+1/2 అంటే 17+1 18, 18/2 అంటే here 9th అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్ వాల్యూ. సో 9th అబ్జర్వేషన్ మనకి మీడియన్ వాల్యూ ఇచ్చాడు అంటే ఆఫ్టర్ రైటింగ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి, అన్ని కూడా ఒక ఆర్డర్ లో రాసుకుంటాం కనుక ఇక్కడ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ 9th అబ్జర్వేషన్. ఓకే, దిస్ విల్ బి ద 9th అబ్జర్వేషన్ అండి. ఈ 9th అబ్జర్వేషన్ మీడియన్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ 9th అబ్జర్వేషన్ కి బిఫోర్ 8 అబ్జర్వేషన్స్ ఉంటాయి, 9th అబ్జర్వేషన్ కి ఆఫ్టర్ 8 అబ్జర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ కి ఇక్కడ ఉన్న వాల్యూస్ కి ఇంక్రీజ్ చేశారంట. ఈచ్ అబ్జర్వేషన్ లెస్ దెన్ ద మీడియన్ ఈజ్ డిక్రీజ్ బై 9 అండ్ ఈచ్ అబ్జర్వేషన్ మోర్ దెన్ ద మీడియన్ ఈజ్ ఇంక్రీజ్ బై. వీటన్నిటిని 9 సబ్ట్రాక్ట్ చేశాడంట, వీటన్నిటికి 12 కలిపాడంట. అప్పుడు కూడా మనకి మీడియన్ వాల్యూ అనేది ఎటువంటి మార్పు ఉండదండి. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని 35 కి తక్కువ ఉంటాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని 35 కి ఎక్కువ ఉంటాయి కనుక ద మిడిల్ మోస్ట్ వాల్యూలో ఎటువంటి చేంజెస్ ఉండవు కనుక దెన్ సో ద మీడియన్ విల్ బి రిమైన్స్ సేమ్ అండి. అంటే ఇక్కడ సో నో చేంజ్ ఇన్ ఇట్స్ సింపుల్ గా చెప్పాలంటే నో చేంజ్ ఇన్ ఇట్స్ మీడియన్ వాల్యూ. దాని యొక్క మధ్యగత విలువలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తగ్గించడమైనా పెంచడమైనా ఏం చేశాడు, ఆ మీడియన్ వాల్యూ వదిలేసి దానికంటే మీడియన్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ని తగ్గించాడు 9, మీడియన్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కి 12 పెంచాడు. అందువల్ల మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నో చేంజ్ ఇన్ ఇట్స్ మీడియన్ వాల్యూగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28th క్వశ్చన్. The arithmetic mean of 30 observations was calculated as 43. Later, it was found that 2 observations, 53 and 38, were mistakenly taken as 35 and 83. Then find that correct mean. So, friends, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం కరెక్ట్ మీన్ కి ఆన్సర్ కనుక్కోవాలి అంటే సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డెఫినెట్ గా చూడండి 30 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వాల్యూ 43 ఇచ్చాడు. సో దిస్ 43 విల్ బి ద రాంగ్ మీన్ వాల్యూ అండి. సో రాంగ్ మీన్ ప్లస్ కరెక్ట్ వాల్యూస్ అని చెప్పాలండి. సో వీటిని మనం ఇక్కడ సమ్ ఆఫ్ ద కరెక్ట్ వాల్యూస్ మైనస్ సమ్ ఆఫ్ ద రాంగ్ వాల్యూస్ బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ అండి n అబ్జర్వేషన్ తీసుకోండి. సో ఇది మనం కరెక్ట్ మీన్ కి కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా అండి. రాంగ్ మీన్ ప్లస్ కరెక్ట్ అబ్జర్వేషన్స్ వాల్యూ సమ్ మైనస్ రాంగ్ అబ్జర్వేషన్ వాల్యూ సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో వాట్ ఈస్ అవర్ రాంగ్ మీన్ అండి? ఎందుకంటే 2 అబ్జర్వేషన్ రాంగ్ గా తీసుకున్నారంటే ఇక్కడ వచ్చినటువంటి మీన్ వాల్యూ రాంగ్ అవుతుంది. అది ఇక్కడ రాంగ్ మీన్ వాల్యూ ఎంత అంటే 43 చెప్పవచ్చు ప్లస్ కరెక్ట్ వాల్యూస్. సో 2 observations 53 and 38 were mistakenly taken as, అంటే these are the correct values అండి. అంటే ఇక్కడ 53 plus 38 are the correct values minus and 35, 83 are wrong values. 35 and 83 are wrong values by how many observations are 40 observations. Then your answer will be so 43 plus now 53 plus 38 will be equal to total ఎంత అంటే 91. So 35 plus 83 అంటే so definitely ఈ వాల్యూ ఎంత అంటే 91 minus so 118 అండి 118. సో బై టోటల్ వాల్యూ ఎంత అంటే 40 గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి చూడండి 91 కి 118 కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 27. కాబట్టి ఇది వాల్యూ ఏమవుతుందంటే 43 minus 27/40 అండి. సో 27/40 అన్నప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్ పోవడానికి అవకాశం ఉందో చూసుకొని అది ఆన్సర్ చేయాలి. ఒకసారి చూడండి 1 minute ఇక్కడ 9. సో 35 taken as 35 and 83. So 35 plus 83 అండి, రైట్. సో 35 and 83. సో 53 38. 53 38 అంటే సో డెఫినెట్ గా 91 అవుతుంది. 35 83 అంటే 118 అండి. సో 118 కి 191 కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే సో డెఫినెట్ గా 27 అండి. సో 43 minus 27/40 అంటున్నాడు. మరి 43 minus 27/40 అన్నప్పుడు ఇది 43 minus 2.7/4 అండి. సో 2.7 అంటే 43 minus 0.2. సో ఇది 27 లో 4 ఎన్ని టైమ్స్ పోవడానికి అవకాశం ఉందంటే సో 4. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో 43 and 7. ఒకసారి నేను ఇక్కడ చూస్తాను. సో 30 అబ్జర్వేషన్స్ అన్నాడు, బట్ ఇక్కడ మనం 40 తీసుకున్నాం అండి. యాక్చువల్ గా అక్కడ చిన్న కరెక్షన్ జరిగింది. సో ఇక్కడ చూడండి, సో 30 అబ్జర్వేషన్స్ కాబట్టి ఇక్కడ n వాల్యూ 30 అండి. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ నేను 40 అబ్జర్వేషన్ తీసుకున్నాం. యాక్చువల్గా ఒరిజినల్ గా క్వశ్చన్ లో ఇచ్చింది 30 అబ్జర్వేషన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇది 30 అండి.
ఓవరాల్ గా ఇది 43 మైనస్ 27/30 గా తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 43 మైనస్ 0.9. ఎందుకంటే 27/30 అంటే 0.9. అప్పుడు 43 లోంచి 0.9 తీసేస్తే ఎంత వస్తుందంటే 42.1. దిస్ విల్ బి ద కరెక్ట్ మీన్ వాల్యూ. సో కరెక్ట్ మీన్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఓన్లీ 30 అని, అందువల్ల ఇక్కడ 40 తీసుకోకూడదు, 30తో తీసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంది. Next question, 29th question. The difference between a mode and the mean of a moderately symmetric distribution is 48, and the difference between a mode and the median of the distribution is. సో మోడ్ కి మీన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మోడ్ కి అండ్ మీన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండి ఎంత అంటే 48 అంట. క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే మోడ్ కి మీడియన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చెప్పాలి. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మోడ్ కి అదే విధంగా మీడియన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాను. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మోడ్ కి మీన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ 48 అయితే మోడ్ కి మీడియన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాను. మనకున్నటువంటి ఎంపిరికల్ ఫార్మ్ ఏంటంటే మోడ్ ఇస్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ మోడ్ కి మీన్ కి మధ్య డిఫరెన్స్ 48 కాబట్టి నేను ఏం చేస్తాను అంటే బోత్ సైడ్స్ నేను ఇక్కడ మీన్ ని నేను సబ్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు బోత్ సైడ్స్ మీన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇటు మైనస్ మీన్ అవుతుంది, అటు కూడా మైనస్ మీన్ అవుతుంది. సో 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ మైనస్ 1 ఇంటూ మీన్. అప్పుడు నాకు ఇరువైపులా ఏం చేసా, బోత్ సైడ్స్ మీన్ సబ్ట్రాక్ట్ చేసా. అప్పుడు నాకు వాల్యూ మోడ్ మైనస్ మీన్ వస్తుంది. అంటే దిస్ విల్ బి మోడ్ మైనస్ మీన్ విల్ బి ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే సో 3 ఇంటూ 3 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్ గా మనం ఇక్కడ మాట్లాడుతుంది. సో ఫ్రెండ్స్ మీరు కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ 2 and 1 3 వస్తుంది కనుక -3 మీన్ అవుతుంది. 3 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మోడ్ కి మీడియన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. బట్ ఇక్కడ సో మోడ్ మైనస్ మీన్ ఆల్రెడీ ఇచ్చాడు 48 ఇచ్చాడు, ఆ 3 ఇటు వస్తే 48/3 అని. సో 48/3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మీడియన్ మైనస్ మీన్ వస్తుంది. మీడియన్ కి మీన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 48/3 ఎంత అంటే 16 అని. సో ఎప్పుడైతే మనకి మీడియన్ కి మీన్ కి మధ్య డిఫరెన్స్ 16 ఇచ్చాడో అప్పుడు మరలా సో మీడియన్ మీన్ డిఫరెన్స్ 16 కనుక ఇప్పుడు మనకి మోడ్ కి మీడియన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, మనకి కావాల్సింది ఏంటి, మోడ్ కి మీడియన్ కి మధ్య డిఫరెన్స్ కావాలి. కాబట్టి ఇరువైపులు ఏం చేస్తానంటే మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే మోడ్ మైనస్ మీడియన్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో సో దాన్ని సో మోడ్ మైనస్ మీడియన్. అప్పుడు ఇక్కడ ఒక మీడియన్ పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్ గా ఇక్కడ ఒక మీడియన్ మైనస్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే 2 మీడియన్ అవుతుంది. ఎందుకంటే 3 మీడియన్ లో మీడియన్ పోతే 2 మీడియన్. 2 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని చెప్పవచ్చు. అప్పుడు మనకి ఈ రెండిట్లో కామన్ 2 ఉంది కనుక సో మోడ్ మైనస్ మీడియన్ విల్ బి ఈక్వల్ టు రెండిట్లో కామన్ 2 తీస్తే దిస్ విల్ బి ద మీడియన్ మైనస్ మీన్ అని. ఎప్పుడైతే మనకి మీడియన్ మైనస్ మీన్ 16 వచ్చిందో 2 ఇంటూ 16 అండి. దాని 2 ఇంటూ 16 ఎంత అంటే 32 అనేది మనం సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ ఎంత అంటే 32 అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఫ్రెండ్స్ మనం మోడ్ కి మీన్ కి మధ్య డిఫరెన్స్ 18 వచ్చినప్పుడు మన మీడియన్ మీన్ మధ్య డిఫరెన్స్ 16 వచ్చింది. మళ్ళీ ఎంపిరికల్ ఫార్ములా ద్వారా మైనస్ మీడియన్ చేసినప్పుడు అక్కడ 3 మీడియన్ లో మైనస్ మీడియన్ పోయినప్పుడు 2 మీడియన్ అవుతుంది. 2 మీడియన్ అంటే 2 కామన్ వస్తే మీడియన్ మైనస్ మీన్ అవుతుంది. అప్పుడు మీడియన్ మైనస్ మీన్ వాల్యూ 16 కనుక 2 ఇంటూ 16 ఎంత అంటే 30. అప్పుడు మనకి మోడ్ కి మీడియన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 30. బట్ ఇక్కడ ఎంపిరికల్ ఫార్ములా మీద ఎంపిరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ మీద మనకి ప్రాబ్లం రావచ్చు. కొంచెం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా 30వ ప్రశ్న అండి, చివరి ప్రశ్న 30వ ప్రశ్న చూద్దాం. The standard deviation of the following observations అంటున్నాడు 13, 18, 23, 28, 33, 38, 43 అంటారు. పై దత్తాంశం యొక్క క్రమ విచలనం కనుగొనండి అని చెప్తా ఉండండి. ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే సో వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 13 కి 18 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5 వస్తుంది. 18 కి 23 కి మధ్య డిఫరెన్స్ 5, 23, 28 డిఫరెన్స్ 5, 28, 33 డిఫరెన్స్ 5, here also difference 5, here also difference 5. ఎప్పుడైతే డిఫరెన్స్ కామన్ ఉందో సో కామన్ డిఫరెన్స్ అండి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉమ్మడి భేదం ఉంటుందో అప్పుడు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 13, 18, 23, 28, 33, 38 అండ్ 43 దే ఆర్ ఇన్ ఏపీ అండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్.
ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇచ్చిన అబ్జర్వేషన్ అర్థమెటిక్ మీన్ లో ఉన్నప్పుడు నా స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి d into square root of n square minus 1 by 12. This d value is nothing but a common difference, and how much the common difference అంటే 5 చెప్పాలి. The standard deviation is equal d value 5 అవుతుంది, square root of how many observation 1 2 3 4 5 6 7 అండి. సో 7 కాబట్టి 7 square minus 1 by 12, దట్ ఈస్ 49 minus 1 48, 48 by 12 అంటే ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 48 by 12 అండి. సో 48 by 12 అంటే రూట్ 4 అండి. దెన్ SD ఈజ్ ఈక్వల్ 5 రూట్ 4 అండి. సో SD వాల్యూ 5 రూట్ 4 అంటే SD ఈజ్ ఈక్వల్ ఎంత అంటే రూట్ 4 2 కనుక 5 into 2 ఎంత అంటే 10. ఈ యొక్క ప్రశ్నకి మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎంత చెప్పొచ్చు అంటే 10. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, when the observations are in arithmetic progression, then need to find the standard deviation of the given observation. There is a formula SD is equal common difference into square root of n square minus 1 by 12. ఈ యొక్క ఫార్ములా ఉపయోగించుకొని సింపుల్ గా క్రమ విచలనం అని చెప్తూ ఉంటాం. ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇచ్చిన రాశులు అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనకి ఉమ్మడి భేదము ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 by 12 అనే ఫార్ములా ఉపయోగించి ప్రామాణిక విచలనం క్రమ విచలనం విలువను మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.